Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Today, we are now discussing about the third BSc, 6th semester cluster paper, A3 cluster paper, pharmacognosy and phytochemistry. In that, we are now discussing about the 4th unit, phytochemistry. In phytochemistry, here given the biosynthesis and sources of drugs. Biosynthesis and sources of drugs. And category లోపల మనకి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇచ్చారు, ఫీనాల్స్ అండ్ ఫీనోలిక్ గ్లైకోసైడ్స్. ఫీనాల్స్ అండ్ ఫీనోలిక్ గ్లైకోసైడ్స్, స్ట్రక్చరల్ టైప్స్, బయోసిన్సిస్. మనం ఆల్రెడీ ఫీనోలిక్ కాంపౌండ్స్ గురించి చెప్పుకున్నాము, కానీ హౌ టు బయోసిన్సిస్ చెప్పలేదు. ఇక్కడంతా కూడా బయోసిన్సిస్ గురించి, అంటే మన స్ట్రక్చర్ చెప్పి బయోసిన్సిస్ అలాగే ఇంపార్టెన్స్ని యాడ్ చేస్తాము. ఇక్కడ మీకు ఇంపార్టెన్స్ ఆఫ్ సింపుల్ ఫీనోలిక్ కాంపౌండ్స్, అందులో టానిన్స్ ఇవ్వడం జరిగింది. యాంథ్రోక్వినోన్స్, కౌమరిన్స్, ప్యూరోకౌమరిన్స్, ఫ్లావనాయిడ్స్. అంటే ఫ్లావనాయిడ్స్ ఇక్కడ ఫ్లావెన్స్, ప్యూరోకౌమరిన్స్, ఫ్లావిన్స్ అండ్ రిలేటెడ్ టు ఫ్లావనాయిడ్స్, ఫ్లావనాయిడ్స్. గ్లైకోసైడ్స్, యాంథోసైనిన్స్, బీటాసైనిన్స్, స్టెబెన్స్, లిగ్నిన్స్ అండ్ లిగ్నాన్స్. ఈ కాంపౌండ్స్ అన్నీ అంటే ఫీనాల్స్ అండ్ ఫీనోలిక్ గ్లైకోసైడ్స్ ఉన్నాయి, అంటే ఫీనోలిక్ కాంపౌండ్స్ గురించి. అలాగే తర్వాత స్టిరాయిడ్స్, స్టిరాల్స్, సాఫోనిన్స్, విథనాయిల్స్, ఎకిడోసిన్స్ అండ్ కుకుర్బిటేషియన్స్. వీటి యొక్క బయోసిన్సిస్, మనం ప్రతిదానికి కూడా బయోసిన్సిస్ ప్రాసెస్ కమర్షియల్ ఇంపార్టెన్స్, అంటే ప్రతిదానికి స్ట్రక్చరు, బయోసిన్సిస్, ఇంపార్టెన్స్ ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు మ్యాక్సిమం. అంటే ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ లోపల 1 or 2 కాంపౌండ్స్ ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో నేను వొలటైల్ ఆయిల్స్ గురించి చెప్పాను, అరోమా థెరపీ గురించి చెప్పాను. అలాగే ఆల్కలైడ్స్, అంటే డిఫరెంట్ గ్రూప్స్, ఆల్కలైడ్స్లోనే డిఫరెంట్ గ్రూప్స్. అంటే ఆల్రెడీ ఆల్కలైడ్స్ గురించి మనం మాట్లాడుతూ సెకండ్ యూనిట్ లోపల డిస్కస్ చేసాం, ఆల్కలైడ్స్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కలైడ్స్ గురించి. అవునా? అదే ఇక్కడ అడిగారు, ఏంటి ఆల్కలైడ్స్ డిఫరెంట్ గ్రూప్స్ అన్నారు. బయోసింథసిస్, ఆల్రెడీ బయోసింథసిస్ ప్రాసెస్ క్లాస్ చెప్పాను. ఇంకా బయో యాక్టివిటీ గురించి చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంది ఎక్కువగా ఆల్కలైడ్స్, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ బయోసిన్సిస్, బయో యాక్టివ్ అడుగుతున్నారు, వోల్టైల్ ఆయిల్స్, అరోమాథెరపీ అడుగుతున్నారు. దీనిలో నుంచి షార్ట్కి ఒకటే ఎస్ఐకి వస్తుంది. దీనిలో ఇన్ని కాంపౌండ్స్ ఉన్నాయి కదా, మనం 1 by 1 డిస్కస్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి టానిన్స్, యాంథ్రోక్వినిన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్ లోపల. తర్వాత కౌమరిన్స్, ప్యూరోకౌమరిన్స్, ఇవన్నీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే ఈ కాంపౌండ్స్ ఏంటని చెప్పడం కోసం మీకు ఇన్ని సిలబస్లో మనల్ని అడిగారు, వీటి నుంచి డిస్కస్ చేయాల్సి ఉంది. అంటే బయోసిన్సిస్ అనేటటువంటిది ప్రతిదానికి కామన్ అండ్ ఇంపార్టెన్స్. బయోసిన్సిస్ ఇంపార్టెన్స్ అంటే స్ట్రక్చరు, బయోసిన్స్, ఇంపార్టెన్స్ అన్నీ కలిపి చెప్తున్నాను అనమాట నేను. మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే యూజ్ అవుతుంది అది. టానిన్స్ అంటే ఫీనోలిక్ గ్రూప్స్లో మనకి సెకండరీ మెటబలైట్స్గా చెప్పుకునేటటువంటి ఫీనోలిక్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దానిలో టానిన్స్ ఒకటి మనకి. ద టర్మ్ టానిన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ టర్మ్. అంటే టానిన్ అంటే ఏంటి? టానింగ్ సబ్స్టెన్స్. అంటే మనం ట్యాన్ అంటాం, అంటే మనకి క్లీన్, మన స్కిన్ మీద ఉండేటటువంటిది ఏమంటాం, స్కిన్కి సంబంధించి స్కిన్ని క్లీన్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్ని ట్యాన్స్ కింద ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్? మనకి ఫ్రెంచ్ వర్డ్ అంట. టానిన్స్ ఆర్ కమ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ వర్డ్. అంటే అండ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రేంజ్ ఆఫ్ ద న్యాచురల్ ఫీనోలిక్స్. అంటే టానిన్స్ని మనం న్యాచురల్ ఫీనోలిక్ కాంపౌండ్స్ కింద
మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ద టర్మ్ టానిన్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై ద సెగ్విన్ అనే అతను ఇన్ 1976 లోపల మనకి ఈ టానిన్ అనేటువంటి వర్డ్ని ఇవ్వడం జరిగిందనమాట. విచ్ హ్యావ్ ఏ ఎబిలిటీ టు కంబైన్ విత్ యానిమల్ హైడ్స్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లెదర్. అంటే మనకి యానిమల్స్ యొక్క చర్మాలు ఉంటాయి కదా, ఆ చర్మాలని క్లీనప్ చేసేసే కదా మనకి లెదర్ బ్యాగులు, లెదర్ బెల్టులు, ఇలాగ లెదర్ వస్తువులు అని చెప్పేసి, అంటే కాళ్ళకు వేసుకునే లెదర్ స్లిప్పర్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అంటే చర్మాలతో తయారు, ఆ పర్పస్ కోసం ఆ వీటిని క్లీనప్ చేసి ఆ స్కిన్స్ని క్లీనప్ చేసేసి యానిమల్స్ యొక్క స్కిన్స్ని క్లీనప్ చేసి దట్ కెన్ కన్వర్టెడ్ ఇంటూ లెదరీ, ఆ లెదర్ కింద మార్చడంలో ఈ టానిన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. అందుకే టానింగ్ సబ్స్టెన్స్ అంటే క్లీనప్ చేస్తాయి అన్నమాట. క్లీనప్ చేసేసి దాన్ని లెదరీగా మారుస్తూ ఉంటాయి. దాని యొక్క స్ట్రక్చర్స్, టానిన్స్ యొక్క స్ట్రక్చర్స్ చూస్తే టానిన్స్ ఆర్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ నాన్ నైట్రోజీనస్ ప్లాంట్ ప్రొడక్ట్స్. అంటే ఇందులో నైట్రోజన్ అనేటటువంటి స్ట్రక్చర్ ఉండదన్నమాట. అందువల్ల నాన్ నైట్రోజీనస్ ప్లాంట్ ప్రొడక్ట్స్. చూడండి ఇక్కడ స్ట్రక్చర్స్ లోపల చూస్తే మీకు అర్థమవుతుంది, ఎక్కడ కూడా నైట్రోజన్ కాంపౌండ్ ఇక్కడ అంటే యాటమ్ కనిపించదు. కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ కనబడుతుంది. ఇవి గల్లిక్ యాసిడ్ అండ్ ఇలాగిక్ యాసిడ్ అని చెప్పేసి సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టానిన్స్కి మెన్షన్ చేస్తూ మీకు ఎగ్జిబిట్ చేస్తాను. అంటే సింపుల్ అండ్ కాంప్లెక్స్ రెండు రకాలుగా చూపించడం జరిగింది. టానిన్స్ ఆర్ ద కాంప్లెక్స్ ఆర్గానిక్ నాన్ నైట్రోజీనస్ ప్లాంట్ ప్రొడక్ట్స్, అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి కాంపౌండ్స్ అని అర్థం. మోస్ట్ ఆఫ్ ద ట్రూ టానిన్స్ ఆర్ హై మాలిక్యులార్ వెయిట్ కాంపౌండ్స్, ఎక్కువగా మాలిక్యులార్ వెయిట్ ఉండేటటువంటి కాంపౌండ్స్ అండ్ సబ్స్టెన్సెస్ అనమాట ఇవి. దీస్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ పాలిఫినాలిక్స్, అంటే ఫినాల్స్ అనేటటువంటివి పొలిమరైజేషన్ జరగడం ద్వారా పాలిఫినాల్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. అంటే ఏంటి మనకి ఇక్కడ ఇవి అన్నాం కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాం, నాన్ నైట్రోజీనస్ కాంపౌండ్స్ అన్నాం. ఏ విధంగా ఏర్పడుతున్నాయంటే ఫినాలిక్ కాంపౌండ్స్ ఆర్ అండర్గో ద పొలిమరైజేషన్ అండ్ ఫార్మ్ ద సింపుల్ పాలిఫినాల్స్ అనేటువంటి కాంపౌండ్స్ని ఏర్పరుస్తున్నాయి. వాటిని మనం టానిన్స్ అంటున్నాం. వాట్ ఈస్ ద మాలిక్యులార్ వెయిట్? ద మాలిక్యులార్ వెయిట్ రేంజ్ ఫ్రమ్ ద 500 to 20,000. అంటే అందులో ఉండేట అనుపారము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం కదా. టానిన్స్ యొక్క వెయిట్ 500 to 20,000 డాల్టన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. అంత వెయిట్ ఉండేటటువంటి చాయిస్ ఉందన్నమాట. ఒలిగోమెరిక్ కాంపౌండ్స్ with multiple structure units with free phenolic groups. Oligomeric compounds with multiple structure units with free phenolic groups. Tannins are colloidal solutions with water, non-crystalline substance. అంటే టానిన్స్ అనేటటువంటివి వాటర్లో కరుగుతాయి, కాకపోతే క్రిస్టలిన్ ఫార్మేషన్ చేయవన్నమాట. అంటే గడ్డకట్టుకుపోయేలాగా ఉండేటటువంటి స్ట్రక్చర్స్ని ఏర్పరచం అనుకుంటాను. సాలిడ్ ఇన్ కండిషన్లో లేకుండా కొల్లాయిడల్ సొల్యూషన్స్ విత్ వాటర్. అంటే మనకి వాటర్లో కలిపితే కొంచెం కొల్లాయిడల్ అంటే ఏంటి, కొంచెం జిగురుగా ఉండేటటువంటి సబ్స్టెన్స్ కలిగి మెత్తగా ఉంటుంది, సాఫ్ట్నెస్గా ఉంటుంది టానిన్స్ అనేటటువంటివి. అంటే నాన్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అంటే మనకి బండరాయిల్లాగా నీళ్ళలో వేసినా కరగకుండా ఉండేలాంటి సబ్స్టెన్సెస్ కాదు. అంటే కొల్లాయిడల్ సబ్స్టెన్స్ని వాటర్తో కలిసినప్పుడు కొల్లాయిడల్గా అంటే ఏంటి, మనం పిండి ఉంటుంది కదా, పిండిలో వాటర్ వేస్తే ఎంత మెత్తగా ఎలా తయారవుతుంది కొంచెం అలాగా ఇది కొల్లాయిడల్ సొల్యూషన్స్ని ఫామ్ చేస్తుంది అనమాట వాటర్తో మిక్స్ అవ్వడం ద్వారా. టానిన్స్ క్యాన్ బైండ్ విత్ ద ప్రోటీన్స్ అండ్ ఫామ్ ఇన్సాల్యుబుల్ ఆర్ సాల్యుబుల్ టానిన్ ప్రోటీన్ కాంప్లెక్సెస్. అంటే ఇక్కడ టానిన్స్ అనేటటువంటివి ప్రోటీన్స్తో కలవడం ద్వారా, అంటే టానిన్స్ ప్రోటీన్స్ కంబైండ్ అవ్వడం ద్వారా
దట్ కెన్ ఫార్మ్ ద టానిన్ ప్రోటీన్ కాంప్లెక్సెస్ ఏర్పడతాయి. ఇవి సాల్యుబుల్గా ఉండొచ్చు, ఇన్సాల్యుబుల్గా ఉండొచ్చు. అంటే వాటర్లో కరగచ్చు, కరగకపోవచ్చు. 2 రకాలుగా ఉండడం అంటే ప్రోటీన్స్తో కంబైన్ అవ్వడం వల్ల. అంటే టానిన్స్ గురించి మాట్లాడేటప్పటికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ కింద మీకు గ్యాలిక్ యాసిడ్, ఇలాగిక్ యాసిడ్ అని చెప్పేసి 2 కాంపౌండ్స్ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేస్తాం. అంటే టానిన్స్ అనేటటువంటివి ఏంటన్నాము, హై మాలిక్యులార్ వెయిట్ కంటైనింగ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ నాన్ నైట్రోజీనస్ సబ్స్టెన్సెస్ లేదా కాంపౌండ్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. Tannins are colloidal solutions with water, non-crystalline substances. These tannins are combined with the proteins and form the insoluble or soluble tannin protein complexes. Structure కి సంబంధించి నెక్స్ట్ బయోసింథసిస్, హౌ టు ఫార్మ్ ద ఫినోలిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ tannins belongs to the phenolic class of secondary metabolites. Tannins are biosynthesis through the shikimic acid pathway. షికిమిక్ యాసిడ్ పాత్వే ద్వారా మనకి టానిన్స్ ఏర్పడుతూ ఉంటాయంట. ఎలాగంటే ఫినైల్ ప్రొపనైడ్ పాత్వే, అంటే షికిమిక్ అంటే ఫినైల్ ప్రొపనైడ్ పాత్వే. గలిక్ యాసిడ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది క్వినిక్ యాసిడ్. అంటే గలిక్ యాసిడ్ అనేటటువంటిది ఏమో ఫినాలిక్ కాంపౌండ్ కదా, అది కాస్త క్వినిక్ యాసిడ్ నుంచి ఏర్పడుతుందంట. Illagotannins are formed from the hexahydroxydiphenolic acid esters by the oxidative coupling of neighboring gallic acid units attached to a D-glucose core. అంటే గలిక్ యాసిడ్ అనేటువంటిది క్వినిక్ యాసిడ్ నుంచి ఏర్పడుతుందన్న. అదే ఇలాగోటానిన్స్ అనేటటువంటివి దేని నుంచి ఏర్పడుతుంది అంటే హెక్సా హైడ్రాక్సీ డైఫెనిక్ యాసిడ్ ఎస్టర్స్. ఇవి కాస్త ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి గల్లిక్ యాసిడ్ యూనిట్స్ వస్తాయి కదా, ఆ గల్లిక్ యాసిడ్ డీ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేటటువంటి సెంట్రల్ కోర్గా ఉండి దాని చుట్టూ గల్లిక్ యాసిడ్ యూనిట్స్ అనేటటువంటివి కపుల్ అవుతాయంట, అంటే బైండ్ అవుతాయి అన్నమాట. అంటే మీకు అందుకే స్ట్రక్చర్ గురించి ఇక్కడ చూపించడం జరిగింది. గల్లిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఏంటి, ఇదిగోండి కింద ఉంది కదా మనకి OH గ్రూప్స్ వేసుకొని, దీనికి పైన అటు ఇటు మనకి గ్లూకోజ్ మాలిక్యూల్స్ బైండ్ అవుతాయి అన్నాడు. డీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంటే మధ్యలో డీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, పైన కింద ఈ గల్లిక్ యాసిడ్ కాంపౌండ్స్ అతుక్కొని ఉన్నాయి. అంటే ఏంటన్నా ఇక్కడ ఆక్సిడేటివ్ కప్లింగ్ ఆఫ్ నైబరింగ్ గల్లిక్ యాసిడ్ యూనిట్స్ అటాచ్డ్ టు ఏ డీ గ్లూకోజ్ కోర్. మధ్యలో డీ గ్లూకోజ్ ఉండి దాని చుట్టూ గల్లిక్ యాసిడ్ కాంపౌండ్స్ అతుక్కొని ఉంటాయని చెప్పేసి. నెక్స్ట్ యూజెస్, అంటే మనకు బయోసిన్థసిస్ అనేటువంటి షికిమిక్ యాసిడ్ పాత్వే ద్వారా ఏర్పడుతుంది. అంటే ఫినైల్ ప్రొపనైడ్ పాత్వే అని చెప్పేసి కూడా దీన్ని పిలుస్తాం. అంటే ఫినాల్ కాంపౌండ్స్ ఏర్పడుతున్నాయి కాబట్టి ఫినైల్ ప్రొపనైడ్ పాత్వే. ఇంపార్టెంట్స్ ఆర్ యూజెస్, అంటే tannins are occur in the crude drugs. Tannins are occur in the crude drugs either as major active constituents as in oak bark. ఓక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దాని యొక్క బార్క్లో ఉంటాయంట. అలాగే హమ్మమిలీస్ లీవ్స్, దాని యొక్క లీవ్స్ లోపల హమ్మమిలీస్ అనేటటువంటి బెరీ అంటే జనరల్గా అయితే బార్బెరీ లీవ్స్ అంటారు, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటాను, ఇది బార్బెరీ లీవ్స్. అంటే వీటి లోపల ప్రజెంట్ అయి ఉంటాయి అని చెప్పేసి టానిన్ కాంపౌండ్స్. మనకు ఓక్ ట్రీస్ తెలుసు కదా, పొడవుగా ఉంటాయి, సిల్వర్ ఓక్ ట్రీ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సబ్స్ట్రేటరీ కాంపోనెంట్ యాజ్ ఇన్ క్లోవ్, అంటే దీనిలో క్లోవ్లోను సిన్నమంలోను పెప్పర్మెంట్, అంటే మనకి పెప్పర్మెంట్ ఆకంటే మింట్ ఉంటుంది కదా, అలాంటిది మింటు. అలాగే సిన్నమ మనకి నాలుక మీద వేసుకున్నప్పుడు కొంచెం తిమతిమలాడేటటువంటి స్ట్రక్చర్ ఉంటుంది చూసారా, అంటే ఏమంటే టేస్ట్, అలాంటి అంటే మింట్ ప్లాంట్లోని అలాగే సిన్నమం ప్లాంట్లోని క్లోవ్ లోపల కూడా
కాంపోనెంట్గా ఉంటుందంట. అంటే మేజర్ క్రూడ్ డ్రగ్ కాకుండా మైనర్ క్రూడ్ డ్రగ్గా ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. Tannins promote rapid healing and formation of the new tissues on wounds and inflamed mucosa. ర్యాపిడ్ హీలింగ్ అంటే మనకి హీలింగ్ అంటే మీనింగు ప్రివెన్షన్ కింద చెప్పొచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ డిసీజ్ అని మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది న్యూ టిష్యూస్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలినప్పుడు అక్కడ సెల్ గ్రోత్ జరిగి అది కాస్త మళ్ళీ మామూలుగా నార్మల్గా టిష్యూ ఫార్మేషన్ జరిగిపోతుంది కదా, అది ఆ కండిషన్ అనమాట ఇక్కడ. అంటే ప్రమోట్ ర్యాపిడ్ హీలింగ్ అంటే తొందరగా తగ్గిపోయి ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ టిష్యూ కొత్తగా టిష్యూ ఫార్మేషన్ చేసేలాగా ఎంకరేజ్ చేస్తాయి టానిన్స్ అనేటటువంటివి. అలాగే మ్యూకోసాలో కూడా ఇన్ఫ్లమేమ్డ్ మ్యూకోసా. దే ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వెరికోసా అల్సర్. అంటే వెరికోసా అంటే మనకి కాళ్ళల్లో మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, దాని లోపల బ్యాడ్ బ్లడ్ అనేటటువంటిది ఎక్కువగా క్లాట్ అయినట్టుగా ఉండి నల్లగా తీగల్లా కనబడుతూ ఉంటాయి మనకి, వెరికోసా అంటారు దాన్ని. అల్సర్ మనకి ఇంటర్నల్గా స్టమక్లో కానీ వాటిలోని ఏమంటే చిన్న ఊండ్ లాంటిది ఏర్పడుతుంది, అల్సర్స్. హెమరాయిడ్స్ అంటే మనం దెబ్బ తగిలినప్పుడు ఇంటర్నల్గా అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది కదా, వాటిని హెమరాయిడ్స్ అంటాం. మైనర్ బర్న్స్ చిన్న చిన్నగా కాలిపోయినప్పుడు స్కిన్ అంతా పైన కమిలినట్టు అయిపోతుంది, ఆ తొక్క అంతా ఊడుతూ ఉంటుంది, మైనర్ బర్న్స్. ఫ్రోస్ట్ బైట్ అంటే మనం స్నోలో అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకి గాలి దెబ్బకి ఎక్కువగా స్నో పడుతున్నప్పుడు ఆ స్నో మన మీద పడినప్పుడు మన బాడీ కాస్త ఆ దెబ్బకి కమిలినట్టు అయిపోతూ ఉంటుంది, ఫ్రోస్ట్ బైట్ అంటాం. మంచుతో దెబ్బ తగలడం అంటే అది మనకి ఫోర్స్గా మన మీద పడినప్పుడు మన స్కిన్ కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. అలాంటి వాటికి ఈ టానిన్స్ అనేటటువంటివి ట్రీట్మెంట్కు ఉపయోగపడుతూ ఉంటాయి. దీస్ కాంపౌండ్స్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ దేర్ యాంటీవైరల్ యాక్టివిటీ. వీటికి యాంటీవైరల్ యాక్టివిటీ కూడా ఉందంట ఈ కాంపౌండ్స్కి, టానిన్స్కి. అందువలన ట్రీట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ అంటే వైరల్ డిసీజ్ ట్రీట్మెంట్స్ కోసం, ముఖ్యంగా ఎయిడ్స్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని మీద దెబ్బతీసేసేటటువంటి ఒక డిసీజ్ ఉంది కదా, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని, దానికి సంబంధించి ట్రీట్మెంట్ పర్పస్కి టానిన్స్ని యూజ్ చేస్తున్నారంట. టానిన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద మోడెంట్ ఇన్ డైయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంక్, సైజింగ్ పేపర్ అండ్ సిల్క్ ఫర్ ప్రింటింగ్ ఫ్యాబ్రిక్స్. ఈ టానిన్స్ని మనకి డైయింగ్ అంటే రంగు వేస్తారు కదా క్లాత్స్కి, పేపర్స్కి, ఇలాగా అంటే క్లాత్స్కి కలర్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, డైయింగ్ చేయడం అంటాము. అలాగే ఇంక్ ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తారంటే టానిన్స్ని. పేపర్ సైజింగ్, కటింగ్, సిల్క్ క్లాత్ కటింగ్ పర్పస్ కోసం, ప్రింటింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చేయడం కోసం ఈ రకంగా టానిన్స్ని యూజ్ చేస్తారంట. అలాగే లెదర్ ఇండస్ట్రీలోనే ఉపయోగిస్తారు. అంటే ఏంటి, మన యానిమల్స్ స్కిన్ని క్లీనప్ చేసేసి లెదర్ కింద ఫార్మేషన్ చేసి డిఫరెంట్ ఆర్టికల్స్ ప్రిపేర్ చేయడం పర్పస్ కోసం టానిన్స్ని యూజ్ చేస్తారు. అంటే టానిన్స్ అనేటటువంటివి ఈ విధంగా అంటే హెల్త్ పర్పస్గా ఉపయోగపడుతున్నాయి. అలాగే ఇండస్ట్రియల్ లోపల అదర్ ఇండస్ట్రీస్లోను కూడా అంటే డిసీజ్ ప్రివెన్షన్ కోసం హెల్త్ పరంగానే అదర్ ఇండస్ట్రీస్ లోపల కూడా ఉపయోగపడుతూ ఉన్నాయన్నమాట. అంటే హ్యూమన్ బీయింగ్స్ లోపల అంటే తొందరగా మనకు వచ్చినటువంటి గాయాలు తొందరగా మానిపోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ర్యాపిడ్ హీలింగ్ అన్నాం కదా, అంటే కొత్తగా టిష్యూ ఫార్మేషన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది అనేసి. అంటే ఈ రకంగా మనకి టానిన్స్ అనేటటువంటివి యూజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎలా సింథసిస్ జరుగుతుందంటే షిక్మిక్ పాత్వే యాసిడ్ ప్రాసెస్ ద్వారా మనకి టానిన్స్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాం. స్ట్రక్చర్ వచ్చేటప్పటికి కాంప్లెక్స్ ఆర్గానిక్ నాన్ నైట్రోజీనస్ హై మాలిక్యులర్ వెయిట్ కంటైనింగ్ పాలిఫినాలిక్ అంటే సింపుల్ పాలిఫినాల్స్ అని చెప్పుకోవచ్చు.
These are soluble in water and form the colloidal solutions. This is the tannins. అంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్ ఒకటి. అలాగే యాంథ్రోక్వినోన్ అనేటటువంటి కాంపౌండ్, యాంథ్రోక్వినోన్స్ అనేటటువంటిది ఇంకోటి ఇవ్వడం జరిగింది. ఇదే దానికి సంబంధించి మనకి అంటే ఇవి గ్లైకోసైడ్స్, యాంథ్రసిన్ గ్లైకోసైడ్స్. These are found in the most of the dicotyledon plants. Very low amount of monocotyledons. అంటే ఎక్కువగా డైకాటిలిడన్ ప్లాంట్స్లో దొరుకుతూ ఉంటాయి. మోనోకాటిలిడన్స్ అదర్ ప్లాంట్స్ లోపల. అంటే లోయర్ ప్లాంట్స్ అంటే ఏంటి? జిమ్నోస్పోమ్స్, టెరిడోఫైట్స్ ఇవి ఉన్నాయి కదా, వాటి లోపల తక్కువ శాతం మనకి అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట యాంథ్రోక్వినోన్ అనేటి. It consists of glycosides formed from a glycone moieties like anthraquinones, anthraноls. అంటే క్వినోన్ గ్రూప్ ఉంది మనకి. అంటే మ్యాక్సిమం ఇది మలేరియా డిసీజ్కి సంబంధించి దానికి ఉపయోగపడవచ్చు మేబీ. అంటే మనకి ఈ ఏమంటారు వైరస్, అదర్ పారాసైట్స్ ఉంటాయి కదా, వాటిని కిల్ చేసేటటువంటి కెపాసిటీ ఉండేటటువంటి కాంపౌండ్స్ అన్నమాట. Anthraquinones that are present in the fresh drugs are in reduced form. The reduced anthraquinones are biologically more active. అంటే ఫ్రెష్ డ్రగ్స్ అయితే మంచి రెడ్యూస్డ్ ఫామ్లో ఉంటాయి. ఆ రెడ్యూస్డ్ ఫామ్లో ఉండడం వల్ల అవి మనకి వర్కౌట్ పని ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. విచ్ ఆన్ లాంగ్ స్టోరేజ్ గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ హైడ్రలైజ్డ్. అంటే ఎక్కువ కాలం స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది? ఆక్సీకరణం చెందుతాయి. అట్ ది సేమ్ టైం హైడ్రాలసిస్ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి కాంపౌండ్ డీనేచర్ అయిపోతుంది మనకి. అంటే రెడ్యూస్డ్ ఫామ్లో ఉన్నంత వరకే దాని యొక్క యాక్టివిటీ ఉంటుంది. రెడ్యూస్డ్ ఫామ్ కోల్పోయింది అనుకోండి, అది కాస్త ఆక్సిడేషన్ జరిగిన, హైడ్రాలసిస్ జరిగిన మనకి దాని యొక్క యాక్టివిటీ ఉండదన్నమాట. Structure of the anthraquinone. Anthraquinone is the aromatic organic compound. These are derived from the అంటే డెరివేటివ్ పార్ట్ అన్నమాట. యాంథ్రసిన్ అంటే డెరివేటివ్ పార్ట్ యాంథ్రాక్వినోన్ అనేటటువంటిది. ఇట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఇస్ ద C14H8O2. యాంథ్రాక్వినోన్ యొక్క ఫార్ములా C14H8O2. అది చూడండి మనకి ఒక బెంజిన్ రింగ్ లాగా కనబడుతూ ఉన్నాయి మనకి. ఇక్కడ 3 ఉన్నాయి. పైన కీటో గ్రూప్, కింద ఒక కీటో గ్రూప్ ఉంది. అంటే దీనిలో 14 కార్బన్స్ ఉన్నాయంట. మీరు లెక్క పెడితే మీకు అర్థమవుతుంది. 14 కార్బన్స్, 8 హైడ్రోజన్స్, 2 O గ్రూప్స్ ఉన్నాయంట ఇందులో. అంటే ఫార్ములా C14H8O2. It has the appearance of yellow or light grey to grey green solid crystalline powder. అంటే మనకి చూడడానికి కలర్ ఎలా ఉంటుంది? ఎల్లో కలర్, ఎక్కువగా ఎల్లో. అంటే అది కూడా ఎల్లో కలర్లో ఉండొచ్చు. అంటే అది గ్రేయిష్ గ్రీన్ కలర్లో కానీ, లైట్ గ్రే కలర్లో కానీ ఉంటుంది. మనకి ఇది ఎక్కువగా కూడా క్రిస్టలిన్ ఫామ్ లోపల అంట, సాలిడ్ క్రిస్టలిన్ పౌడర్ అంట. అంటే మనకి సాల్ట్ ఉంటుంది కదా, దాని టైప్ అన్నమాట. సాల్ట్ ముట్టుకుంటే కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది కదా, సాలిడ్ క్రిస్టలిన్ పౌడర్ లాగా, అలాగ ఉప్పులాగా ఉండేటటువంటిది సాల్ట్. ఇట్ మెల్ట్స్ ఎట్ 286 డిగ్రీ సెల్స్. అంటే ఇది కరిగేటటువంటి, అంటే సాలిడ్ క్రిస్టల్స్ అన్నాం కదా, ఆ క్రిస్టల్స్ కరిగి వాటరీ కింద ఫార్మేషన్ జరగడానికి 286 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కావాలంట. అదే బాయిలింగ్ పాయింట్ అయితే 379.8 డిగ్రీ సెల్సియస్. అంటే బాయిలింగ్ పాయింట్, మరుగు స్థానం అంటాం కదా, బాగా ఉడుకుతున్నట్టుగా ఉండేటటువంటి పాయింట్ అది యాంథ్రాక్వినోన్. బాయిలింగ్ పాయింట్ ఇస్ ద
379.8 degrees Celsius. Melting point is the 286 degrees Celsius. It is insoluble in water. Insoluble, వాటర్లో కరగదంట, ఆల్కహాల్లోనూ కరగదంట. బట్ డిజాల్వ్స్ ఇన్ ద నైట్రోబెంజీన్ అండ్ ఎనలైన్. అంటే ఎనలిన్ అనేటటువంటి కాంపౌండ్లోను నైట్రోబెంజిన్స్లో మాత్రమే డిజాల్వ్ అవుతుందంట, వాటర్లోను ఆల్కహాల్లోనూ కరగనటువంటి కాంపౌండ్ అనమాట యాంథ్రోక్వినోన్ అనేది. ఇట్ ఈస్ కెమికల్లీ స్టేబుల్ అండర్ నార్మల్ కండిషన్స్. అంతే కదా, నార్మల్గా ఉన్నప్పుడు దీనికి ఎందుకంటే మెల్ట్ అవ్వడానికి 286 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ కావాల్సి వచ్చింది. బాయిలింగ్ పాయింట్ వచ్చి 379 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం నార్మల్ స్టేజ్ లోపల స్టేబుల్గానే ఉంటుంది. దీని యొక్క కెమికల్ అంటే మాలిక్యులర్ ఫార్ములా ఏం చెప్పేస్తాం, C14H8O2 అని చెప్పేసి అన్నాం కదా. దిస్ ఈజ్ ద యాంథ్రోక్వినోన్ స్ట్రక్చర్. నెక్స్ట్ బయోసింథసిస్ అంటే ఏ విధంగా తయారవుతుంది అంటే ఈ యాంథ్రోక్వినోన్ చాలా మొక్కల్లో ఉంటుంది. యాంథ్రోక్వినోన్ ఎందుకంటే ఎల్లో కలర్లో ఉంటుందని గ్రేయిష్ ఎల్లో కలర్లో ఉంటుందన్నాము. అవునా, గ్రే కలర్లో ఉంటుందన్నాం, లైట్ గ్రే కలర్ లోపల. యాంథ్రోక్వినోన్ న్యాచురలీ అక్కర్స్ ఇన్ ఆలివ్, సెన్న, అలాగే కాస్కర, ఫంగై, లైకెన్స్ అండ్ ఇన్సెక్ట్స్లో కూడా యాంథ్రోక్వినోన్ ఉంటుందంట. ఆలివ్ అంటే ఈ మొక్కల్లోనూ ఉంటుంది. అంటే మొక్కల్లో కూడా చూడండి, ఫంగైలోను లైకెన్స్లోనూ ఉంది. లైకెన్స్లో ఫంగై వన్ ఆఫ్ ద పార్ట్నర్ కదా, అందువల్ల మేబీ ఫంగైలోను లైకెన్స్లో కూడా ఉంది. అంటే డైకాట్ ప్లాంట్స్లోనే కాకుండా లోయర్ అదర్ ప్లాంట్స్ కేటగిరీ అని చెప్పేసి అన్నాం కదా, ఫంగై లైకెన్స్లోనూ ఉంది. ఇన్సెక్ట్స్ కీటకాలు అంటాం కదా, వాటిల్లో కూడా ఉందంట. where it serves as a basic skeleton for their pigments. Natural anthroquinone derivatives tend to have laxative effects. అంటే విరోచనకారిలాగా పనిచేస్తూ ఉంటాయంట ఇవి మనకి. యాంథ్రోక్వినోన్స్ అనేటటువంటి దాని యొక్క పార్ట్స్ అంటే యాంథ్రోక్వినోన్ నుంచి ఏర్పడేటటువంటి డెరివేటివ్స్ ఉంటాయి కదా అవి. మోస్ట్ ఆఫ్ ద గ్లైకోసైడ్స్ ఆర్ O glycosides and S glycosides. And S glycosides అంటే O glycosides and S glycosides by their hydrolysis derivatives of 1,8-dihydroxyanthroquinone is obtained. Catalytic oxidation of anthracene to anthroquinone abstract అంటే యాంథ్రసీన్ నుంచి మనకి ఆక్సిడేషన్ ప్రాసెస్ జరగడం ద్వారా కెటలైటిక్ అంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ వలన ఆక్సిడేషన్ ప్రాసెస్ జరిగి యాంథ్రసీన్ నుంచి యాంథ్రోక్వినోన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సైక్లైజేషన్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ టు యాంథ్రోక్వినోన్ బై స్ట్రాంగ్ యాసిడ్స్. బెంజోయిక్ యాసిడ్ని కాస్త మనం స్ట్రాంగ్ యాసిడ్స్ తోటి సైక్లైజేషన్ ప్రాసెస్ చేస్తే యాంథ్రోక్వినోన్స్ ఏర్పడతాయంట. అంటే మనకి హైడ్రాలసిస్ ప్రాసెస్ ద్వారా కూడా హైడ్రాలసిస్ డెరివేటివ్స్ అంటే పర్టికులర్గా ఇక్కడ దీని నుంచి ఇది ఏర్పడుతుంది ఈ సైకిల్ నుంచి అని చెప్పేసి మనం చెప్పలేము. కాకపోతే ఈ యాంథ్రోక్వినోన్ కాంపౌండ్స్ అనేటటువంటివి దేని నుంచి ఏర్పడతాయి అంటే జనరల్గా మనం చెప్పగలిగేది యాంథ్రసీన్ అంటే ఆక్సిడేషన్ జరగడం ద్వారా ఆక్సిడేషన్ ఆఫ్ యాంథ్రసీన్ దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంథ్రోక్వినోన్ అని మాత్రం మనం చెప్పగలుగుతాం. లేదా స్ట్రాంగ్ యాసిడ్స్ తోటి బెంజోయిక్ యాసిడ్ని కాస్త సైక్లైజేషన్ ప్రాసెస్ చేయడం ద్వారా యాంథ్రోక్వినోన్ ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే దాన్ని మనం బయోసింథసిస్గా మెన్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంపార్టెన్స్ యాంథ్రోక్వినోన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైస్.
యాంథ్రోక్వినోన్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైస్ అంట. అంటే మనకి సెన్న అంటే ఇందులో మనకి డైస్ అనేటప్పటికి ఏంటి, ఇవి రంగులు. ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ పల్ప్ ఇండస్ట్రీస్ అండ్ యాజ్ ఏ బర్డ్ రిపెల్లెంట్. ఈ రంగులు దేనికి వేస్తున్నారు? క్లాత్స్కి వేయచ్చు. అలాగే పల్ప్ ఇండస్ట్రీ అంట. పల్ప్ అంటే మనకి గుజ్జు తీస్తారు కదా, మొక్కల ఏంటది బెరడు నుంచి, బార్క్ నుంచి. పల్ప్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగిస్తారంట ఈ కలర్స్. అంటే వాటికి ఏమన్నా డైస్ వేస్తారేమో. అలాగే బర్డ్ రిపెల్లెంట్, పక్షులను చంపడానికి కూడా ఉపయోగపడుతుందంట ఈ డై. యాంథ్రోక్వినోన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డైస్, పిగ్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ మెడిసినల్ పర్పస్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ డ్రగ్స్. అంటే మనం వాడే మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్కి పైన కలర్స్ ఉంటాయి కొన్నిటికి. అంటే అవి రంగురంగులుగా మెడిసిన్స్ ఉంటాయి. క్యాన్సర్ డ్రగ్స్కి ఈ పైన కలర్స్ వేసేసి ఉంటాయి కదా మెడిసిన్స్కి, ట్యాబ్లెట్స్కి. వాటికి డైయింగ్ పర్పస్కి ఉపయోగిస్తారంట. క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగించే మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్కి డైయింగ్ పర్పస్ కోసం యాంథ్రోక్వినోన్స్ని యూజ్ చేస్తారంట. ఇంకా యాంథ్రోక్వినోన్స్ కంటైనింగ్ ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వీటికి? యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, ఇన్సెక్టిసైడల్, ఎమిటిక్. అంటే ఇన్ని రకాల లక్షణాలు కలిగి ఉంది. 1, 2 కాదు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీనికి. అంటే బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ కల్పించగల కెపాసిటీ ఉంది. ఫంగై, పారాసైట్స్, అలాగే వైరస్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నటువంటి క్యారెక్టర్ అన్నమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్ అంటే ఫ్రీ రాడికల్స్ని కన్జ్యూమ్ చేయగలిగే కెపాసిటీ ఉందన్నమాట. ఇన్సెక్టిసైడల్, ఇన్సెక్ట్స్ని చంపగలిగే కెపాసిటీ ఉంది. ఎమిటిక్ అంటే ఏదో వామిటింగ్ సెన్సేషన్ అంటాం కదా, ఆ వామిటింగ్ సెన్సేషన్ అంటే వామిటింగ్స్ని కంట్రోల్ చేసేటటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, వాటి పర్పస్ అంటే వామిటింగ్ కంట్రోలర్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాంథ్రోక్వినోన్స్ ఆఫర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ క్యాన్సర్. యాంథ్రోక్వినోన్స్ అనేటువంటి మనకి క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ అంటే మనకి ఫ్రీ రాడికల్స్ని కన్జంప్షన్ చేసే కెపాసిటీ ఉంది. యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది కదా, అంటే క్యాన్సర్కి కారణమైనటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని చంపుతుందన్నమాట. అంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ ద క్యాన్సర్, డయాబెటీస్, కిడ్నీ డిసీజెస్, లివర్ డిసీజెస్, మలేరియా. అంటే మన బాడీలో వచ్చేటటువంటి డిఫరెంట్ డిసీజ్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఇవి యాంథ్రోక్వినోన్ కాంపౌండ్స్ అన్నమాట. అంటే కిడ్నీకి సంబంధించి అంటే ఫిల్టరేషన్ చేసి నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ డిపాజిట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ లివర్ డిసీజ్ అంటే మన లివర్ నెంబర్ ఆఫ్ జ్యూసెస్ని రిలీజ్ చేసి డైజెషన్ పర్పస్కి ఉపయోగపడుతూ ఉంటుంది, అందువల్ల లివర్లో వచ్చేటటువంటివి. డయాబెటిక్స్ అంటే షుగర్ లెవెల్స్ బ్లడ్ స్ట్రీమింగ్ లోపల ఎక్కువైపోతాయి కాబట్టి వాటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాయిస్ ఉంది కాబట్టి వాటి నుంచి ప్రొటెక్షన్. ఎందుకంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉన్నటువంటి యాంటీ ఇన్సెక్టిసైడల్ క్యారెక్టర్ అన్నాం. అంటే మలేరియా, పారాసైట్స్ నుంచి అంటే ఇలాగ ప్రొటెక్షన్ని క్రియేట్ చేస్తుంది అనమాట యాంథ్రోక్వినోన్స్. అంటే డై రూపం లోపల అంటే ఏదో ఒక రూపంలో మనకి యాంథ్రోక్వినోన్ అనేటటువంటిది దట్ కెన్ గివ్ టు ద ప్రొటెక్షన్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. అంటే ఈ రకంగా మనకి యాంథ్రోక్వినోన్ అనేటటువంటి కాంపౌండ్స్ యూజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే మనకి గ్లైకోసైడ్స్ కేటగిరీ లోపల మనం యాంథ్రోక్వినోన్ని ఎగ్జాంపుల్గా అంటే మనకి సిలబస్ లోపల యాంథ్రోక్వినోన్ ఇచ్చారు కాబట్టి యాంథ్రోక్వినోన్ గురించి, యాంథ్రోక్వినోన్ స్ట్రక్చరు, బయోసింథసిస్ అండ్ ఇంపార్టెన్స్ డిస్కస్ చేసాము. అలాగే టానిన్ అనేటటువంటి కాంపౌండ్ గురించి,
టానిన్స్, దాని యొక్క స్ట్రక్చరు, అలాగే బయోసిన్సిస్ ప్రాసెస్ అండ్ ఇంపార్టెన్స్. టానిన్స్, యాంథ్రోక్వినాన్స్ గురించి మనం ఈ క్లాస్ లోపల డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఆల్రెడీ టానిన్స్ గురించి ఒకసారి అడిగారండి. టానిన్స్ గురించి అడగడం జరిగింది. అంటే ఈ కాంపౌండ్స్ గురించి, ఇవి సెకండరీ మెటాబోలైట్స్ సంబంధించి కదా, అంటే 1 or 2 ఫీనోలిక్స్ కాంపౌండ్స్ గురించి అడిగారు. అంటే ఫీనోలిక్స్ అంటే మనకు సెకండరీ మెటాబోలైట్స్ 3rd యూనిట్లో ఉంది. ఫీనోలిక్స్ గురించి రాయొచ్చు క్లాసిఫికేషన్. ఇక్కడ మీకు ప్రత్యేకించి టానిన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసినప్పుడే ఆ టానిన్స్ గురించి మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అంటే కాంపౌండ్ పేరు మెన్షన్ చేస్తేనే మనం రాయాల్సి ఉంటుంది దానికి సంబంధించి. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, బయోసిన్సిస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టానిన్స్ అండ్ యాంథ్రోక్వినోన్స్ టాపిక్ గురించి అన్నమాట మీకు ఇది.